బియ్యం 50 రూపాయలే కదా ఉండేది, ఇప్పుడు 58 ఏంటి? రేట్లు పెరిగాయమ్మా. ఇలా రోజు రేట్లు పెంచేస్తే ఎలా? పైగా అన్నీ నూకలే. మా చేతుల్లో ఏముందమ్మా? మీరు ఓటేసి గెలిపించుకున్నా ఆ కల్తీ ప్రభుత్వాన్ని అడగండి. అయినా రేట్లు మేము పెంచుతున్నాం ఏంటి? వీళ్ళకి ఓటేసి గెలిపించినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. తిన్నం కూర్చో. మేడం కరెంట్ బిల్ 2800. ముందు నెల కన్నా తక్కువే వాడాం కదా, ఇంత బిల్లు వచ్చిందేంటి? మమ్మల్ని అడిగితే ఎట్లా అమ్మా? మీరు ఓటేసి గెలిపించుకున్నారుగా, వాళ్ళనే అడగండి. ఏమో మా నాయకుడు వస్తున్నాడు, దండేసి దానం పెట్టి హార్ట్లు ఇవ్వాలి. పదన్ పదన్. అలాగే. అదేంటమ్మా అందరినీ ప్రశ్నిస్తావు? ఈయన్ని కదా నువ్వు ప్రశ్నించాల్సింది. అయినా మనకేం చేశాడని హారతిస్తావు? అమ్మా నమస్తే. ఈసారి కూడా మీ అమూల్యమైన ఓటు నాకే వేయాలి. ఓటు వేసే ముందు నాకు కొన్ని ప్రశ్నలున్నాయి, ముందు సమాధానం చెప్పండి. నన్నే క్వశ్చన్లు అడుగుతావా? అడుగు. ఇంటి ముందు రోడ్లు ఎందుకు అలా ఉన్నాయి? ఆ రోడ్ల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో తెలుసా? ఇప్పుడు రోడ్డు మినిస్టర్ నేను కదమ్మా, ఆయన్ని అడగాలి. మరి ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెంచారు? యువతకు ఉద్యోగ అవకాశాలన్నారు, ఎక్కడా? మెగా డిఎస్సి ఎందుకు పెట్టలేదు? రైతుల కోసం ఏం చేశారు? హారతేదో ఇస్తా అన్నారు, అది ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఆగండి, హారతేగా ఇస్తా. పక్క రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి? కల్తీ మద్యం ఎందుకు అమ్ముతున్నారు? చెత్తకు బిల్లెందుకు వేస్తున్నారు? ఆర్టీసీ టికెట్ రేట్లు ఎందుకు పెంచారు? వస్తున్నా. అమ్మా నమస్తే. అక్క నమస్తే. ఆగండిరా, నా దగ్గర ఇంకా చాలా ప్రశ్నలున్నాయి, సమాధానం చెప్పెళ్ళండి. జవాబు చెప్పలేని ప్రభుత్వాన్ని కాదు, జవాబుదారీగా ఉన్న ప్రభుత్వాన్ని ఎంచుకోండి. నా ఓటు సైకిల్ గుర్తుకే. జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.